2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అన్వర్ సార్ని ఫాలో అవుతూ అందరం కూడా మిలియన్ అవుతున్నాం అయ్యాం. డెఫినెట్లీగా మనం అందరూ కూడా అదే జర్నీ చేస్తున్నాం. అన్వర్ సార్ని నమ్మినాం. అన్వర్ సార్ క్లాస్ని ఏది చెప్పిండో అది తూచా తప్పకుండా పాటిస్తున్నా. ఒక 15 సంవత్సరాలుగా ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని నేను కువైట్లో జాబ్ చేస్తూ ఉన్నాను. బట్ ఈరోజు వితిన్ 1 ఇయర్లో నేను 1 CR అచీవ్ చేశాను. ఏదైనా సాధించవచ్చు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, త్రూ రైట్ పర్సన్, మన కోచ్ అన్వర్ సార్. నేను సార్ క్లాస్లో 11th బ్యాచ్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు దాదాపు 1,50,00,000 హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. వితిన్ 6 months నేను 2.62 crores అచీవ్ చేశాను. దిస్ ఈజ్ మై మిరాకిల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఎల్ఐసిలో 1 ఇయర్లో COT అయ్యాను. అంటే 30 lakhs ఇన్కమ్ నాకు. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. అలాగే వాస్తు దోషాన్ని కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో వస్తు దోషాన్ని బట్టి చెప్తూ ఉన్నారు. ఏ వస్తువులు పెట్టుకుంటే మంచిది, ఏ వస్తువులు పెట్టుకోకపోతే మంచిది, దానివల్లే వాస్తు దోషాలు మనం ఏ విధంగా క్లియర్ చేసుకుంటాం అని చెప్పేసి. అండ్ ఇంటికి వాస్తు దోషం ఏదైనా ఉంది అని అంటే అన్వర్ గారి అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు డెఫినెట్గా. సో కమింగ్ టు సబ్జెక్ట్, ప్రీవియస్ వీడియోలో మనీ ఎక్కడెక్కడ పెట్టాలి, ఇచ్చేటప్పుడు కూడా ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది, అంటే ఆ పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పి చెప్పలేదండి. టెక్నిక్స్ చిన్నవే బట్ లాభాలు పెద్దవి. చూడడానికి ఐడియాస్ కొంచెం చిన్నగానే ఉంటాయండి, బట్ వాటి వల్ల వచ్చేటువంటి వెల్త్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మనకి పెద్ద లాకర్ కి చిన్న కీ ఉంటుందండి. చిన్న కీ ఓపెన్ చేస్తే డబ్బు బంగారం కనిపిస్తుంది. ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో జాగ్రత్త ఉండి. లా ఆఫ్ అట్రాక్షన్ కి ఇప్పుడు వాస్తు యాడ్ చేయడం వల్ల చాలా మందికి అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు చాలా మంది డబ్బుతో స్ట్రగుల్ అవుతున్నారు. ఇమ్మీడియట్ గా నా క్లాసెస్ జాయిన్ అవ్వండి. అయితే ఈ వీడియోలో వాస్తు దోషం ఎందుకు వస్తుందంటే, అంటే ఎనర్జీ ఇంట్లో వస్తు దోషం వల్ల వస్తుందని చెప్పాం. చాలా మందికి ఎందుకు డబ్బు రాదంటే ఓవర్గా మనం డిస్టర్బ్గా ఉన్నా, ఓవర్ థింకింగ్ చేసినా కూడా. అంటే నేను సైకాలజిస్ట్కి చెప్తుంటాను చాలా మందికి, జాగ్రత్తగా ఉండండి. దయచేసి చెప్తున్నా, ఫస్ట్ మీ ఆలోచన కంట్రోల్లో పెట్టుకోండి, సెల్ఫ్. సో ఎందుకు పెట్టుకోవాలంటే టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. ఎక్కువ అనాలిసిస్ చేసినా కూడా ఇప్పుడు తెలియదు అంటే తర్వాత తెలుస్తుంది అనమాట, పారాలిసిస్ వస్తుంది. అంటే మేక్ కొట్టినప్పుడు ఒక దెబ్బకి మేక్ దిగిపోదు. అంటే దెబ్బకి లోన ఆ గోడలో బీటింగ్, అంటే మనకి బీట్స్ వస్తుంటాయి అనమాట, మనకి అంటే క్రాక్స్ వస్తుంటాయి. అలాగా మన ఆలోచన వల్లే మన బ్రెయిన్ ఎక్కువగా మనకు డిస్టర్బ్ అవుతుంది. సో మీరు కౌన్సిలింగ్ వస్తే ఇప్పుడు నేను మీకు లైవ్లో చేసి చూపిస్తాను. సో జాగ్రత్తనండి. మీరు ఎక్కువగా సార్ నేను డిస్టర్బ్గా ఉన్నాను, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాను అన్నప్పుడు కౌన్సిలింగ్ వస్తే నేను ఏం చేస్తాను, కౌన్సిలింగ్ వచ్చి చాలామందికి కౌన్సిలింగ్ వస్తే వన్ అవర్లో లేదా 1.5 hourలో ఏం చేస్తారు అని చాలామంది ఉంటే నేను ఒక టెక్నిక్ రివీల్ చేస్తాను, మీరు జాగ్రత్త చూడండి. సో ఇప్పుడు డబ్బుని అట్రాక్ట్ చేయడానికి అందరూ జాగ్రత్త చూడండి. నా చేతిలో ఒక ఫ్రీక్వెన్సీ మిషన్ ఉంది, చిన్నది. డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఒక రకమైన హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. అంటే మీరు కౌన్సిలింగ్కి వచ్చినా నేను ఏం చేస్తానంటే వాళ్ళకి ప్లే చేయడం వల్ల మైండ్ చాలా ఫాస్ట్గా, 1 గంట మెడిటేషన్ చేస్తే మీ మైండ్ ఎంత కామ్ అవుతుందో నేను వితిన్ 5 minutes ఆ మైండ్ కామ్ స్టేట్కి తీసుకురాగలను. ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, మైండ్ని కామ్ చేసే ఇన్స్ట్రుమెంట్. సార్ నేను మీ మీద ప్లే చేస్తాను, మీ మైండ్ సో ఎలా ఉందో నాకు చెప్పండి. సో జాగ్రత్త చూడండి. మనీ ఫ్రీక్వెన్సీ అట్రాక్టింగ్ ఇన్స్ట్రుమెంట్ సార్. నేను ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇందులో ఒకటి నేను ప్లే చేస్తాను చూడండి. మీరు ఎంత మనీ అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ మనీని మైండ్లో అనుకోండి సార్. ఈ నెల టర్న్ ఓవర్ కానీ లేదనుకుంటే ఈ మైండ్లో ఎంత ఏది మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నా. సో ఇప్పుడు చూడండి, అలాగే కళ్ళు మూయండి సార్. మళ్ళీ దాన్ని మనసులో బలంగా అనుకోండి. ఈ నెల టర్న్ ఓవర్ కానీ, ఈ నెల ఇన్కమ్ కానీ,
మీ మైండ్ ఇప్పుడు ఫోకస్డ్గా దాని మీద మాత్రమే చేస్తుంది. అలా ఒక్క నిమిషం పాటు అనుకోండి. దీనివల్ల మీ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు మీ క్రౌన్ చక్ర యాక్టివేట్ చేస్తాను సార్ నేను. ఇది మీ థర్డ్ ఐ చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఎస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ సార్. ఎలా అనిపించింది? చాలా రిలాక్స్డ్గా ఉంది. ఎస్. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఆరాస్ ఎట్లా పనిచేస్తాయి ఏంటని చెప్పి మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా, అంటే ఇది మీరు నా లెఫ్ట్ సైడ్లోనూ రైట్ సైడ్లోనూ పెట్టినప్పుడు ఆ సౌండ్కి లోపల నా బ్రెయిన్లో అంటే జరిగేటువంటి చిన్న చిన్న ఆ వేవ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం బ్రెయిన్ వేవ్స్ అన్ని స్టేట్ ఆఫ్ మైండ్ కామ్ చేసేసి ఒక చోటు కూర్చోబెట్టాను. రెండోది మీరు ఇక్కడ ఎప్పుడైతే పెట్టారో నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇన్స్టెంట్గా దొరికింది. అండ్ ఆ స్ట్రెస్ అంతా పోయినట్టుంది నాకు. దాని తర్వాత అదో లాంటి ఒక ఎనర్జీ తోటి మనం గాల్లోకి ఎగిరేటప్పుడు ఎంత ఫ్రీగా అనిపిస్తామో అలా నాకు అరికాల నుంచి ఇక్కడ వరకు కొంచెం బ్యాక్ కూడా ఫీల్ అవ్వగలిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగలిగింది. దీనివల్ల చాలా హీలింగ్ జరుగుతుంది. నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంటే ఓకే, మనం ఇన్స్టెంట్గా ఎట్లా మనకు ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అని అంటే ఇటువంటి వాటి వల్ల, అంటే ఇటువంటి టెక్నిక్స్ వల్ల చాలా బాగుందండి నాకు. ఈ సరౌండింగ్ అయితే అదేదో నేను ప్యూర్ ఒక మనీ మెడిటేషన్లో ఉన్నట్లే అనిపించింది అనమాట. అంటే ఒక్కసారి అంటే ఆ ఫోకస్ అంతా దానికి తగ్గట్టే. ఇది ఎక్స్పీరియన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బట్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ప్రాక్టికల్లీ ప్రూవెన్ టెక్నిక్ కూడా ఇది. ఎనీవేస్ సైంటిఫిక్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. కొన్ని థింగ్స్ ఎట్లాంటివి అంటే ఇవి తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేసేదాన్ని బట్టే మన మైండ్ సెట్ కూడా ఉంటుందని చెప్పారు. అందుకే ఇదే వస్తు దోషం అని చెప్పేసి పెట్టాను. గుడ్ సార్, చాలా బాగుంది. అంటే మీరు అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేసేది కానీ ఇలాంటి హీలింగ్ టెక్నిక్స్ వాడడం వల్ల ఫాస్ట్గా ఫోకస్ అండ్ మేనిఫెస్టేషన్ కూడా జరుగుతుంది. చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. మైండ్ చాలా కామ్ అయిపోద్ది. ఫోకస్డ్ మైండ్ మాత్రమే లైఫ్ ఏదైనా సాధించగలరు. అవును. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒకసారి ఆ బ్రెయిన్ లో దాని వేవ్స్ కూడా నాకు అర్థం అవుతుందండి. అంటే మనం ఫీల్ అవ్వగలుగుతాం కదా చాలా. నేను దాన్ని మామూలుగా జనరల్గా ఏదైనా ఉంటేనే వెంటనే పట్టుకొని ఎక్స్పీరియన్స్ చేస్తాను. అలాంటిది మీరు లైవ్లో ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నా మీద జరిగేటప్పటికి ఆ వేవ్ అది క్లియర్ తెలుస్తుంది నాకు. ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా, ఎంత ఓవర్ థింకింగ్లో ఉన్నా కూడా మీరు ఫోకస్ చేయలేకపోతున్నారా? నా కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత నేను ఇలాంటి హీలింగ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎగ్జాక్ట్గా మైండ్ ఏ ఫ్రీక్వెన్సీ ప్లే చేస్తే మైండ్ కామ్ అవుతుందో అలాంటి ఫ్రీక్వెన్సీ. అండ్ మనీ అట్రాక్షన్ కూడా ఒక ఫ్రీక్వెన్సీస్ ఉంటాయని చాలా మందికి తెలియదు. సో మీరు నిజంగా ఇలాంటి నేర్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమ్మీడియట్గా మీరు కాంటాక్ట్ అయ్యి కౌన్సిలింగ్ రండి. మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా జస్ట్ విత్ ఇన్ 5 to 10 minutes మైండ్ కామ్ చేయగలను నేను, యాజ్ ఎ సైకాలజిస్ట్గా, యాజ్ అ థెరపిస్ట్గా, అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ అ హీలర్గా కూడా. ఎస్, నాకు అంటే దీని తర్వాత వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని అయితే కలవాలని ఉంది. తప్పకుండా సార్, చాలా బాగా మనం చేద్దాం డెఫినెట్లీ. చాలాసేపు ఒక్క 10 to 15 minutes జస్ట్ మీరు నాకు టైం ఇస్తే సార్ పూర్తిగా మీ మైండ్ మొత్తం కామ్. మీ దగ్గర థెరపీ తీసుకున్నది కూడా వీడియోలో ప్లే చేద్దాము. తప్పకుండా. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు అబ్జర్వ్ చేయండి నాగరాజ్ సార్ ఫేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత ప్రశాంతంగా ఉంది. అవును, లేదండి ఆ ఎగ్జైట్మెంట్ కూడా తెలుస్తుంది లోపల, ఎనర్జీ పాస్ అయినట్టు. ఇంకొక 10 minutes సార్, 10 minutes కానీ కరెక్ట్గా ఈ ఫ్రీక్వెన్సీస్ నేను మీ మైండ్లో పంపగలిగితే మీరు ఏదనుకున్నా కూడా చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుందండి. ఎస్, ఆఫ్టర్ దిస్ ఇమీడియట్లీ మనం ఆ పని మీద తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. సో మీరు కూడా నిజంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలనుకున్నారు అయితే నా క్లాసెస్కి రండి. నా కౌన్సిలింగ్ రాగలిగితే నేను మీకు ఇలాంటివి చాలా టాప్ టెక్నిక్స్ ఇన్ ద వరల్డ్ నేను నేర్పిస్తాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇంటికి ఎటువంటి చిన్న టిప్స్ చెప్తాను, అంటే చిన్న పవర్ఫుల్ టిప్స్ చెప్తాను, బట్ వెరీ పవర్ఫుల్. సార్ చిన్న టిప్స్తో మిరాకిల్ చేయొచ్చు అందుకే చెప్తాను. పెద్ద లాకర్ని కూడా చిన్న కీతో ఎలా అయితే ఓపెన్ చేయొచ్చో, చిన్న 4 పాస్వర్డ్స్ 4 నెంబర్తో ఎలా అయితే ఓపెన్ చేయొచ్చో, సో చిన్న వాస్తు దోషం వల్ల మనం కరెక్ట్ చేసుకుంటే పెద్ద డబ్బు సంపాదించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇందాక మనం డబ్బు పెట్టే అల్మరా ఎలా అయితే ఉండాలో చెప్పాము. అండ్ మెయిన్గా డబ్బు పెట్టే అల్మరాలో మీరు చిన్న లైటింగ్ పెట్టుకోండి కంపల్సరీగా, అది కూడా గోల్డ్ కలర్ లైటింగ్ వచ్చేలాగా పెట్టుకోండి.
సో అలా పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడు చీకటిగా ఉండొద్దని చెప్తానండి నేను మ్యాక్సిమం. దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు పాయింట్ చూడండి, వాళ్ళని మనల్ని చీకటి గదిలో పెడతానంటే మనకు ఒక రకమైన భయం ఫామ్ అవుతుంది. చిన్నప్పుడు అల్లరి చేసావా చీకటి గదిలో పెట్టేస్తా అని చాలామంది అంటుంటారు. చీకటి గది అనగానే ఏదో రకమైన భయం. పిల్లలకి మామూలుగా ఒక రూమ్లో పెట్టి లైట్ వేసి వదిలేయండి, వాళ్ళు ఏం భయపడరు. సో అంటే డబ్బు కూడా మెయిన్ అంటే ఒక లైటింగ్, గోల్డ్ కలర్ లైటింగ్ అలాంటి పెట్టడం వల్ల కూడా మీరు ఏదైనా బంగారం షాపులకు వెళ్ళండి, లైటింగ్ ఎలా ఉంటుంది, దానివల్ల కూడా ఎనర్జీ ఫ్లో అనేది ఉంటుందండి. చాలామందికి ఆ సీక్రెట్ తెలియదు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే మీరు ఎక్కడైతే డబ్బు పెడతారో బీరువాల పైన చాలామంది ఎలా ఉంటారు, పెద్ద పెద్ద సూట్ కేసులు పెడుతుంటారు, పెద్ద పెద్ద సూట్ కేసులు. దానిపైన బరువైన వస్తువులు పెట్టద్దు. దానిపైన బరువైన వస్తువులు పెడితే మీ లైఫ్ కూడా చాలా భారంగా మారిపోద్ది. అక్కడ భారం పెడితే లైఫ్ భారంగా మారిపోద్దండి. సో అందువల్ల నా క్లాసెస్లోకి వచ్చిన తర్వాత ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టకూడదు, సో ఏవి మార్చాలి, ఏ ఉంచాలి, ఏ ఉంచకూడదు అన్నీ చెప్తుంటానండి చాలా. అండ్ ఇంకా మీరు తీసుకుంటే మెయిన్ మీ ఇంట్లో వాటర్ అండ్ ఫైర్ ఈ రెండు కూడా తీసుకుంటే ఆపోజిట్ ఎనర్జీస్. ఈ రెండింటిని చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఒక దగ్గరే పెడుతుంటుంటారు. చాలామంది వంటగదిలో కూడా ఈ రెండు చాలా దగ్గరగా ఉంటుంటాయి అనమాట. సో వీటిని దూరంగా పెట్టాలి. ఈ రెండు కూడా ఆపోజిట్ ఫోర్సెస్ అనమాట. వీటిని చాలామంది ఏం చేస్తారంటే ఏ ఇంట్లో వాటర్ లీకేజ్ ఎక్కువ అవుద్దో, జాగ్రత్త ఉండండి, ఏ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ వాటర్ లీకేజ్ ఎక్కువ అవుద్దో అక్కడ మనీ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుందండి. అందుకే చాలా మంది అంటారు, అబ్బా డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది అబ్బా. చూడండి, అబ్జర్వ్ చేయండి, డబ్బుని మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది అని ఎందుకు మంచినీళ్ళతోనే పోలిస్తారు అంటే మంచినీళ్ళు వేస్ట్ అవ్వడం వల్ల డబ్బు ఫ్లో. చాలామంది ముఖం కడుక్కున్నప్పుడు కూడా ఏం చేస్తారు, ట్యాప్ వదిలేస్తుంటుంటారు. వాళ్ళు అలా అప్పుడు ఆపచ్చు కదా, కరెక్ట్గా మీరు కడుక్కునేటప్పుడు ట్యాప్ వదలండి. చాలామంది సబ్బు రాసిన దగ్గర నుంచి అలా వాటర్ వేస్ట్ చేస్తుంటారు షేవింగ్ చేసినప్పుడు, ముఖం కడుక్కున్నప్పుడు. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ వాటర్. కింద కామెంట్లో టైప్ చేయండి సేవ్ వాటర్ అని టైప్ చేయండి. ఇఫ్ యూ సేవ్ వాటర్ యూ విల్ సేవ్ మనీ అని చెప్తానండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే చిరిగిన వ్యాలెట్ దయచేసి వాడద్దు. 2025లో ఏ వస్తువులు ఉన్నాయో అదే డబ్బు ఉంటుంది, ఇప్పుడే వస్తున్నాయి అదే డబ్బు ఉంటుంది. అందువల్ల 2026లో కొత్త వ్యాలెట్ వాచమని చెప్తాను. చాలామంది రెడ్ కలర్ వ్యాలెట్ వాడుతున్నారు. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. సో మళ్ళీ చెప్తాను, దయచేసి రెడ్ కలర్ వ్యాలెట్ వాడద్దు. క్లాసెస్కి వస్తే ఏ వ్యాలెట్ వాడాలో అది కూడా నేను చెప్తాను. సో లేడీస్ ఏ కలర్ వ్యాలెట్ వాడితే బెటర్, జెంట్స్ ఏ కలర్ వ్యాలెట్ పెడితే బెటర్, అది కూడా నేనే చెప్తాను క్లాసెస్లో. సో మీరు వాడే వ్యాలెట్ బట్టి కూడా క్యాష్ ఫ్లో చాలా బాగుంటుందండి. ఎవరైనా పరిస్థితి చెప్పేతాను, అదే డబ్బులు వస్తున్నాయా రావట్లేదా, వచ్చినా ఖర్చు అయిపోతుందా, నేను మీ పరిస్థితి చెప్పగలను 100% పక్కాగా. సో ఇంకా మీరు తీసుకుంటే ఫ్రైడే పూట ఏం చేయాలి, సో మనకి అప్పుడప్పుడు కొన్ని కర్మాస్ హీల్ చేసుకోవాలన్నా కూడా దానం ఈజ్ ఈక్వల్ టు ధనం. అంటే ఎంత దానం చేస్తే అంత ధనం వస్తుందండి. సో ఇక్కడ చూడండి, నేను ఫ్రైడే పూట ఏం చెప్తానంటే చిన్న చిన్న దానాలు అలవాటు చేసుకోండి. నీరు డొనేట్ చేయడం, కొంతమంది చూడండి మజ్జిగ పంపిణీ చేస్తుంటారు. అలాంటివి అంటే 10 మంది దాహం తీరిస్తే దేవుడు మన దాహం తీరుస్తాడు. అందుకే నేను స్టేట్మెంట్ రాసుకున్నాను, బలహీనుడికి బలవంతుడు హెల్ప్ చేస్తే బలవంతుడికి భగవంతుడు హెల్ప్ చేస్తాడు. సో మీరు కింద కామెంట్లో టైప్ చేయండి చారిటీ అని టైప్ చేయండి. చారిటీ చేస్తే లైఫ్లో క్లారిటీ వస్తుందండి. సో మీరు ఫ్రైడే పూట ఏం చేయాలంటే నీరు దానం చేయండి, ఆహారం దానం చేయండి, ఫుడ్ డొనేట్ చేయండి. అండ్ ఇవన్నీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత పర్సెంటేజ్ చేయాలి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నెల జనవరి 27న ఫుల్గా చారిటీలో క్లారిటీ ఎలా తీసుకురావాలని చెప్తానండి. అది ఫెంటాస్టిక్ కంటెంట్ అండి. మైండ్ సెట్కి సంబంధించి చాలా డీప్ నాలెడ్జ్ ఇక్కడ మాత్రం దొరుకుతుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఎస్, మీరు నిజంగా 2026లో మిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారా? ఎస్ ఐఎమ్ ఏ మిలియనర్ అని టైప్ చేయండి. నా క్లాసెస్కి రండి. మళ్ళీ చెప్తున్నాను, 1 డేలో మళ్ళీ చెప్తాను, మళ్ళీ నిజంగా పవర్ఫుల్గా చెప్తాను, కేవలం ఒక్క రోజుల్లో ఒక్క క్లాసులో మీ మైండ్ సెట్ మొత్తం మార్చేస్తానండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 2026లో వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఇంటిని కూడా ఒక్కొక్క వెల్తీ లైఫ్ స్టైల్కి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు కలిపి చెప్తున్నారు ఈ మధ్య. మొన్నటి వరకు మనం చూసినటువంటి కాంటెంట్ వేరు, ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి ఒక కొత్త మ్యాజికల్ ఫార్ములా, అప్డేటెడ్ పాయింట్ వెర్షన్. ఈ ఇయర్లో క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎస్, ఈ ఇయర్లో మీరు గుర్తుపెట్టుకుని 2026లో మీరు నిజంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారా అంటే 2030 సక్సెస్ 2026లో తెచ్చుకోవాలనుకుంటే, మీరు నిజంగా ఎవరైతే మిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఫాస్ట్గా అప్పుల నుంచి ఆస్తులకు రావాలనుకుంటే ఈ నెల 27న మళ్ళీ డేట్ బ్లాక్ చేసుకుని జనవరి 27. సో నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నానండి. వెరీ వెరీ పవర్ఫుల్ క్లాస్. ఈ క్లాస్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, వాస్తు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మిలియనర్ మైండ్ ఎలా పెట్టుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే మళ్ళీ చెప్తాను, డౌటీశ్వర్లు కోటీశ్వర్లు సెల్ఫ్ డౌట్ నేను తీసేస్తాను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. అండ్ ఇంకోటి హీలింగ్ ద్వారా, అంటే కొన్ని రకాల మ్యూజిక్స్ వినడం ద్వారా కూడా మనము మన బ్రెయిన్లో ఉన్న డౌట్స్ని అరైజ్ చేయొచ్చండి. అది చాలా మందికి తెలియదు. అండ్ ఈ క్లాసెస్లో మళ్ళీ చెప్తాను, ఈ నెల జనవరి 26 నుంచి జరగబోయే క్లాసెస్లో సైకాలజీ ఉంటుంది. అది సైకాలజిస్ట్ కాబట్టి నేను పీపుల్ సైకాలజీ మీరు ఎలా తెలుసుకోవాలి, డబ్బు సైకాలజీ ఎలా తెలుసుకోవాలి, మార్గన్ హౌసెల్ రచన ద సైకాలజీ ఆఫ్ మనీ కాన్సెప్ట్స్ కానీ, అండ్ మిలియనర్ మైండ్ కాన్సెప్ట్స్ కానీ, వాస్తు గురించి కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ ప్యూర్లీ సైంటిఫిక్గా లైవ్లో నేను ప్రాక్టికల్గా చేయిస్తూ
ఫాస్ట్గా డబ్బుని అంటే మనీ బ్లాక్స్ క్లియర్ చేసే టెక్నిక్స్, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నాను. సో ఫాస్ట్గా మళ్ళీ చెప్తున్నాను, జెట్ స్పీడ్లో డబ్బు సంపాదించాలనుకుంటే ఈ జనవరి అనేది చాలా పవర్ఫుల్ క్లాస్ అని చెప్తానండి. 2026 జనవరి 27th. ఎస్, ఈ నెల 27th ఆన్లైన్లో మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. ప్రపంచంలో మీరు ఎక్కడున్న తెలుగు వస్తే కంపల్సరీ నా క్లాస్ జాయిన్ అయిపోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్స్ట్రాడినరీ లేటెస్ట్ అంటే ప్రెజెంటేషన్ కూడా ఏ టెక్నాలజీతో మంచి మంచి వీడియోస్, సైంటిఫిక్గా, స్పిరిచువల్గా కొన్ని టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను. మెడిటేషన్ ఎలా చేయాలి, అది కూడా మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, ఎటువంటి ముద్రాస్ వేయాలి, ఎటువంటి ముద్రాస్ ద్వారా కూడా మన మైండ్ని కామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ విత్ వాస్తు, లా ఆఫ్ అట్రాక్షన్, మిలియనర్ మైండ్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నా ఈ నెల 27th. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు ఈ కాంబినేషన్లో అన్వర్ గారి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం జనవరి 27th, 2026 నుంచి క్లాస్ స్టార్ట్ అవబోతుంది. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొత్తగా మీ ఇంటిని కనుక ఒక్కొక్క వెల్దీ అంటే సమృద్ధిగా ఉండేటువంటి ఒక ఇంటి కిందకి మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అని చెప్పేసి చెప్తాను. అండ్ ఈ వీడియో లైక్ చేయండి. మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.